ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు చర్చించుకోబోయేటువంటి అంశం మనకి లాహిరి బాబా ఎప్పుడు చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, ఎవరైతే క్రియాయోగ సాధన చేసి ముక్త స్థితిని పొందుతారో వాళ్ళ యొక్క ఇటేడు తరాలు అటేడు తరాల వాళ్ళు కూడా ముక్త స్థితిని పొందుతారు, దుఃఖాన్ని పోగొట్టుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. అయితే అది ఏ విధంగా జరుగుతుంది, దానికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ రోజు చర్చించుకుందాం. అయితే ఇక్కడ డిఎన్ఏ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ డిఎన్ఏ ఏమిటి అంటే దీన్ని అనువంశికత. ఈ అనువంశికత ఏమిటి అంటే, మనకి ఈ డిఎన్ఏలో మన యొక్క పూర్వీకుల యొక్క ఆలోచనలు, అలవాట్లు, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క విషయం, అంటే వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క విషయమే కాకుండా వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధులు ప్రతి ఒక్క విషయం కూడా ఈ డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ డిఎన్ఏ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమిస్తూ వస్తుంది. అందుకనే మనకి పాత రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే, పెళ్లి చెయ్యాలి అంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలి అనేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళల్లో ఎవరికైనా కానీ ఏదైనా వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు లేకపోతే ఏదైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఆ అలవాట్లు వీళ్ళకు కూడా వస్తాయి అనేది వాళ్ళు దాని ద్వారా నిర్ధారించుకొని సంబంధం ఇయ్యాలని వద్దా అనేది ఆలోచించేవాళ్ళు. అయితే ఇక్కడ జనరల్ గా మనం అనుకునేది ఏంటంటే, కర్మ అనేటువంటి విషయానికి సంబంధించి మూలమైనటువంటి విషయం ఎక్కడ ఉంది అంటే, ఈ కర్మ అనేటువంటి మూలమైనటువంటి విషయం మన పూర్వీకులు ఏదైతే చేసి ఉన్నారో అదే మనకి కర్మగా ప్రాప్తించడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా ఇక్కడ ఒకళ్ళకి షుగర్ వచ్చింది అంటే, వీళ్ళ పూర్వీకుల్లో ఎవరికో ఒకళ్ళకి షుగర్ ఉంది అంటే, వాళ్ళు చేసినటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానాన్ని బట్టి వాళ్ళకు ఒక వ్యాధి వస్తే అది కంటిన్యూ అవుతూ వీళ్ళ దాకా వచ్చింది. వీళ్ళు కర్మ అనుభవిస్తున్నారంటే ఇది ఎవరు చేసిన కర్మ? వాళ్ళు చేసినటువంటి కర్మ. అంటే మన పూర్వీకులు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అయ్యే కర్మలు, అయ్యే ఆలోచనలు, అయ్యే అలవాట్లు మనకి సంక్రమించడం అనేది జరుగుతుంది. అందుకని ఇప్పటికీ కూడా కొంతమంది ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ, ఏదైనా మానలేకపోయినా కానీ, అలవాట్లు అయినా కానీ వాళ్ళు వాళ్ళ తాతల్ని ముత్తాతల్ని వాళ్ళు తిట్టుకుంటుంటూ ఉంటారు. ఇక్కడ మరి మనం క్రియాయోగలో ఏమని చెప్పుకున్నాము అంటే, క్రియాయోగలో వ్యక్తి ముక్తి పొందటం అంటే తన యొక్క కర్మలని మొత్తాన్ని కూడా క్రియాయోగలో దగ్ధం చేసుకొని ముక్త స్థితికి వెళతారు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ముక్త స్థితికి వెళతారు అంటే వాళ్ళ డిఎన్ఏ మొత్తంలో ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకొని వెళ్తున్నట్టే కదా. వాటన్నిటిని ఆ డిఎన్ఏ అనేది కంప్లీట్ గా మార్చుకోగలిగేటువంటి, పూర్తిగా మార్పు చేసుకొని ఆరోగ్యవంతంగా చేసుకునేటువంటి శక్తి కలిగి ఉన్నారనే కదా. అలాంటప్పుడు వీళ్ళ పూర్వీకుల యొక్క కర్మలన్నీ కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా మనం చేసేటువంటి మనకున్నటువంటి సాంప్రదాయంలో చాలా వాటిల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, వాళ్ళ పూర్వీకుల్ని ఆరాధించటం, వాళ్ళకి శాంతి చేకూర్చటం అనేది కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు శాంతిగా ఉండి ఆనందంగా ఉంటేనే వాళ్ళు మన జీవనాన్ని ఆనందమయం చేస్తారు అనేది ఒక నమ్మకంగా వస్తూ ఉంది. అంటే యాక్చువల్ గా వీళ్ళు ఈ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముక్తి పొందితేనే ఇక్కడ మనం ముక్తి పొందటానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు మన శరీరంలో డిఎన్ఏలో, అంటే మన ఆలోచనలు, అలవాట్లు, పద్ధతుల ద్వారా మనలోనే ఉన్నారు కాబట్టి వీటిని మనం సాధన ద్వారా ఎప్పుడైతే మారుస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ముక్తులు అవుతారు. ఇది ఇక్కడ జరిగేటువంటి విషయం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ క్రియాయోగి ముక్త స్థితిని పొందిన తర్వాత వచ్చేటువంటి ఇక్కడ డిఎన్ఏ అనేది ఆటోమేటిక్ గా డిఎన్ఏ చేంజ్ అయిపోయింది. డిఎన్ఏ చేంజ్ అయిపోయిన తర్వాత తరాలకి వెళ్ళేటువంటి డిఎన్ఏలో ఎలాగైనా కానీ ఈ సాధకుడి యొక్క అలవాట్లు, అంటే ఈ ముక్త స్థితికి సంబంధించినటువంటి అలవాట్లు, ఆలోచనలకు సంబంధించిన డిఎన్ఏ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎలాగైనా కానీ ముక్త స్థితిని పొందుతారు. తర్వాత తరాలు వాళ్ళు సాధన చేసినా చేయకపోయినా కానీ వాళ్ళు ముక్తులు అవుతారు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే
క్రియాయోగ సాధనకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ ఎక్కడికి కూడా పరుగులు తీయాల్సినటువంటి పని లేకుండా కేవలం ఒక గది అనేది సాధనకి ఏర్పాటు చేసుకోగలిగితే సరిపోతుంది. ఆ గదిలో కూర్చొని ఆ సాధన అనేది ఏదైతే ఉందో మినిమం 45 మినిట్స్, మాక్సిమం 3.5 నుంచి తర్వాత పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ క్రియలు పెరిగిన కొద్దీ తర్వాత క్రియలు పెరిగిన కొద్దీ వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అది గురుకృపతో జరిగేటువంటి విషయం. అలాగా పెంచుకుంటూ చాలా స్పీడ్ గా తన కర్మల్ని దగ్ధం చేసుకొని తన పూర్వీకుల్ని కూడా ముక్తుల్ని ముక్త స్థితికి తీసుకెళ్లేటువంటి గొప్ప సాధన. కాబట్టి ఈ క్రియాయోగ సాధనకు సంబంధించి ఎవరైనా కానీ చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాధన తీసుకుంటున్నాము కానీ వాళ్ళు కాంటాక్ట్ లో ఉండట్లేదండి, తర్వాత ప్రాబ్లం వస్తే అడగటానికి లేదు, మేము వెళ్ళి అడిగినా కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అనేది కూడా ఒక విషయాన్ని చాలా మంది చెప్తున్నారండి. కాబట్టి మీకు అవైలబుల్ లో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర క్రియ తీసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఫర్దర్ గా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ మనకి అసిస్టెన్స్ అనేది అవసరం. ఖచ్చితంగా వాళ్ళ గైడెన్స్ ఇచ్చే వాళ్ళే ఉండాలి. ఎందుకంటే దీంట్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి కుండలినికి సంబంధించినటువంటి సాధన ఇది. కాబట్టి ఈ కుండలినికి సంబంధించిన సాధనలో మనకి రకరకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని సాల్వ్ చేసే వాళ్ళు కూడా కావాలి. ఆ సాల్వ్ చేసే వాళ్ళని చూసి వాళ్ళు మీకు అవైలబుల్ లో ఉంటారా? ఎందుకంటే వాళ్ళతో గడిపేటువంటి టైం అనేది చాలా క్వాలిటీ టైం. వాళ్ళ టైం కూడా అనవసరమైన విషయాలకు కాకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అంతవరకు వాళ్ళని అడిగి తెలుసుకొని మీ సాధనలో కొనసాగిపోవటం అనేది మంచి పద్ధతి. కాబట్టి దాంట్లో మెయిన్ గా ఈ క్రియాయోగ సాధనకు సంబంధించిన దాంట్లో చాలా సూపర్ ఫాస్ట్ గా మన గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యాన్ని చేరుకోగలిగేటువంటి చాలా స్పీడ్ గా ఉండేటువంటి రూట్. అందుకనే ఈ పరమహంస యోగానంద గారు పదే చెప్పేది ఏంటంటే క్రియాయోగ అనేది ఫ్లైట్ రూట్ అని చెప్పేవాళ్ళు. ఈ క్రియాయోగ సాధన చేయటానికి ఎవరైనా కానీ కరెక్ట్ గా టెక్నిక్ పట్టుకొని సాధన చేయగలిగితే 21 రోజులు లేకపోతే 41 రోజులు ఈ కంటిన్యూగా, అంటే మీరు వన్స్ సాధన తీసుకున్నారంటే బ్రేక్ లేకుండా 41 రోజులు, కొంతమందికి అయితే 21 రోజుల్లోనే అది ఆ అనుభవం అనేది కలగటం అనేది జరుగుతుంది. తర్వాత మీరు క్రియ అనేది వదిలేసినా కానీ ఆ క్రియ అనేది మిమ్మల్ని వదలదు. అంటే అదే చేయించుకుంటుంది. ఎక్కడైతే మనకు ఆనందం దొరుకుతుందో అటువైపు ఆనందం మనశ్శాంతి కలిగిన చోట ఆటోమేటిక్ గా మనం అది చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం కాబట్టి దాంట్లోకి ఆటోమేటిక్ గా వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి క్రియాయోగ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర మిమ్మల్ని మీకు కరెక్ట్ గా గైడ్ చేసి ఇబ్బందులు లేకుండా ఇచ్చే వాళ్ళ దగ్గర, టెక్నిక్ ని పర్ఫెక్ట్ గా నేర్పే వాళ్ళ దగ్గర. టెక్నిక్ అనేది ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఏంటంటే టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే టెక్నిక్ పర్ఫెక్ట్ గా లేకపోతే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. కాబట్టి టెక్నిక్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఉంటాయి. క్రియాయోగలో ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే క్రియాయోగ అనేది చాలా కష్టం అనేటువంటి మాట మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. క్రియాయోగ కష్టం అనుకోవటానికి ఏమీ లేదండి. మనం చాలా విషయాల్లో చాలా కష్టాలే పడుతున్నాం. మనకి కావాలి అనుకున్నప్పుడు చాలా కష్టాలు పడి చేస్తున్నాం. ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ కష్టంతోనే ముడిపెట్టుకుని డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు, లేకపోతే పిల్లల్ని పెంచడానికి ఎంత కష్టపడుతున్నారు, పిల్లల్ని చదివించడానికి ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు. కష్టం ఏమీ కాదండి. అందుకనే లాహిరి బాబా ఒక మాట అనేవాళ్ళు, అదేంటి అంటే పరుగు పెట్టి రావాల్సిన అవసరం లేదు, కనీసం తాబేలు ఎంత చిన్నగా నడుస్తుందో అలాగైనా కానీ నడిసి రండి, కానీ ఆగిపోవద్దు అని చెప్పేవాళ్ళు. కొంచెం చేసుకుంటూ వస్తే ఒకేసారి ఆ టెక్నిక్ అనేది అర్థం కాకపోవచ్చు, ఒకేసారి ఆ టెక్నిక్ అనేది పట్టుకోవడం ఎవరికైనా కానీ కష్టం అవుతుంది. కానీ చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ మొత్తం కూడా జరిగేటువంటి విషయం మొత్తం కూడా ఆసక్తి అనేటువంటి ఒకటే ఒక విషయం మీద మొత్తం కూడా ఆధారపడి ఉంది. ఆసక్తి, ఆకర్షణ, దీని మీద ఆధారపడి ఉంది. మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఆ టెక్నిక్ పట్టుకోవడం చాలా ఈజీ. కేచరీకి సంబంధించి పడటానికి టైం పట్టొచ్చు, కానీ
ప్రాణాయామ టెక్నిక్ ని పట్టుకున్నా కానీ ఉత్తమ స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను దీంట్లో ముఖ్యంగా ప్రాణాయామానికి సంబంధించి నొక్కి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ప్రాణాయామాలో టెక్నిక్ పట్టుకొని దాన్ని సాధన చేసి ఉత్తమ ఫలితాలను వెంటనే పొందొచ్చు. పొందినప్పుడు ఆటోమేటిక్ గా క్రియకి అలవాటు పడతారు. అలవాటు పడిన తర్వాత క్రియ మొత్తం చేయటం అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈ సాధన అనేది నెగ్లెక్ట్ చేయకండి. ఎవరైనా కానీ సాధన తీసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సాధన తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఉత్తమమైన ఫలితాలు, ఎందుకంటే వేరే వేరే మార్గాల ద్వారా అది కూడా నెక్స్ట్ వీడియో చేసుకుందాం. ఎందుకంటే చాలా రకాల సాధనలు ఉన్నాయి. ఆ సాధనలకి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. కొన్ని సాధనలు అయితే జన్మల పడతాయి. ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్, ఇది న్యాచురల్ ప్రాసెస్ కాదు. ఏదైతే న్యాచురల్ ప్రాసెస్ ఉంది అంటే అది న్యాచురల్ ప్రాసెస్ టైం పడుతుంది. మనకి ఎన్ని జన్మలైనా అది జన్మలు పడుతుంది. కానీ ఇది న్యాచురల్ ప్రాసెస్ కాదు, ఇది అన్యాచురల్ ప్రాసెస్. ఇది యాక్చువల్గా ఇది అడ్డదారి అనుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.